2024 టీ20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్లోకి టీమిండియా అడుగుపెట్టింది. సూపర్ 8 లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అలాగే గ్రూప్ 1 నుంచి తమ సెమీస్ బెర్త్ను కూడా కన్ఫర్మ్ చేసుకుంది. ఇక ఈ విజయంతో 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది. ఈ మ్యాచ్ లో భారత్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగ్గా ఆసీస్ మాత్రం ఒక మార్పు చేసింది. అగస్టన్ అగర్ స్థానంలో పేసర్ మిచెల్ స్టార్క్ వచ్చాడు. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. హేజల్వుడ్ బౌలింగ్ లో డేవిడ్ క్యాచ్ ఇచ్చి విరాట్ అవుట్ అయ్యాడు. ఒకవైపు విరాట్ కోహ్లీ అవుట్ అయినప్పటికీ రోహిత్ శర్మ మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు చొక్కలు చూపించాడు. 3వ ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో రోహిత్ శర్మ ఏకంగా 4 సిక్స్లు ఒక బౌండరీతో 28 రన్స్ రాబట్టాడు. రోహిత్ శర్మ కేవలం 14 బంతుల్లోనే 5 సిక్స్లు 2 ఫోర్లతో 41 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సరిగ్గా ఇలాంటి టైంలోనే మ్యాచ్ కు వరుణ్ అంతరాయం కలిగించాడు. 4.1 ఓవర్ల వద్ద భారత్ ఇన్నింగ్స్ వర్షంకారంగా అయిపోయింది. ఆ టైంలో కెప్టెన్ రోహిత్ శర్మ మంచి జోష్లో ఉన్నాడు. ఆ తర్వాత వర్షం ఆడడంతో మ్యాచ్ మళ్లీ స్టార్ట్ అయింది. పవర్ ప్లే ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. ఇందులో విశేషం ఏంటంటే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 19 బాల్స్ లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. టీమ్ స్కోర్ 127 రన్స్ ఉన్నప్పుడు మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ చేసిన 92 పరుగుల్లో 8 సిక్స్లు 7 ఫోర్లు ఉన్నాయి. సో టీమిండియా బ్యాట్స్మెన్ లో రోహిత్ శర్మ 92 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలవగా సూర్యకుమార్ యాదవ్ 31, శివం దూబే 28 రన్స్ తో రాణించారు. సో మొత్తం టీమిండియా 20 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు భారీ స్కోర్ చేసింది. 206 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కి తొలి వికెట్ 6 పరుగుల వద్దే కోల్పోయింది. 6 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 65 పరుగులు చేసింది. ఒక దశలో ఆస్ట్రేలియా గెలుపు దిశగా పయనించింది. కానీ ఆ టైంలో టీమిండియా బౌలర్లు అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చారు. 76 రన్స్ తో కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న ట్రావిస్ హెడ్ ను బుమ్రా బాల్ తో కొట్టించాడు. సో ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యేసరికి ఆసీస్ స్కోరు 17 ఓవర్లలో 153 ఫర్ 5 వికెట్స్. సో ఇప్పుడైతే ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మీద ఇంకా ప్రెషర్ పెరిగింది. చివరికి 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 రన్స్ మాత్రమే చేయగలిగారు. దీంతో టీమిండియా గెలిచి నేరుగా సెమీఫైనల్ లోకి దూసుకెళ్లింది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.